నమస్తే, వెల్కమ్ టు వైటీవీ. నేను భరత్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్లో ప్రజలు ఏ విధంగా గోసలు పడుతున్నారు, ప్రజలకు ప్రభుత్వం ఎలాంటి పథకాలు ఇచ్చింది, మరి ఎంతవరకు పనిచేస్తున్నది, పథకాలు కూడా ఎంత మొత్తంలో ఇంప్లిమెంటేషన్ అయినాయి, మరి వాస్తవంగా ప్రభుత్వం ప్రజల గురించి ఆలోచిస్తుందన్న అంశాల గురించి వైటీవీ అయితే ప్రతి క్షణం ప్రజల గొంతుగానైతే ప్రభుత్వాన్ని నిలదీస్తుంది. ఇక మొదటి నుంచి చూసుకుంటే విద్యార్థులకు సంబంధించి అంశాలు ఏవైతున్నాయో, అదేవిధంగా ఏదైతే నిరుద్యోగులకు సంబంధించి అంశాలు ఏవైతున్నాయో, అదేవిధంగా ఏదైతే రైతులకు సంబంధించి గోసలు ఉన్నాయో అవన్నీ కూడా ఎప్పటికప్పుడు కూడా ప్రభుత్వానికి చూపెట్టే ప్రయత్నం అయితే మేము చేస్తున్నాం. వైటీవీ సంబంధించి కూడా చాలా పెద్ద ఎత్తున ఏదైతే ప్రభుత్వం సంబంధించిన కొంతమంది, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కొంతమంది అయితే కుట్ర చేస్తున్నారు. వైటీవీ చాలా వరకు జనాల్లోకి వెళ్తుంది. జనాలంతా కూడా నిజ నిర్ధారాలు చేసుకుంటున్నారు. జనాలంతా కూడా ఏదైతే వైటీవీ చెప్తున్నటువంటి నిజాలను కూడా తెలుసుకుంటున్నారు. ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏదైతే దమనకాండను ప్రజలకు చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. సో వైటీవీని ఎలాగైనా మూసివేయాలి, లేకపోతే అక్రమ కేసులు పెట్టాలి, ఛానల్ మీద ఎఫెక్ట్ అయ్యేటట్టు ఏదైతే రిపోర్ట్లు కొట్టాలనే ఉద్దేశంతో అయితే చాలా వరకు కుట్ర జరుగుతున్నట్టయితే మాకు విశ్వసనీయ సమాచారం అయితే అందుతుంది. సో మీరంతా కూడా ఖచ్చితంగా వైటీవీకి సంబంధించి ఎప్పటికప్పుడు ఏదైతే మీరు చూస్తున్నటువంటి వీడియో ఏదైతే ఉంటో దానికి తప్పకుండా వీడియోకు లైక్ కొట్టాలి. అదేవిధంగా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఏదైతే ఛానల్కు ఒక స్ట్రాంగ్గా మీరైతే ఒక ఏదైతే సపోర్ట్ అయితే ఇవ్వాల్సిందిగా మేము కోరుతున్నాం. అదేవిధంగా మేము ఏదైతే వీడియోలు చేస్తున్నామో ప్రజల కోసం చేస్తున్నామో ఆ వీడియోని కూడా ప్రతి ఒక్కటి కూడా మీ సమీపంలో ఉన్నట్టు వాళ్ళకి కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే మీ యొక్క గ్రూప్లకు అంటే వాట్సాప్ గ్రూప్లకు సంబంధించి కావచ్చు షేర్ చేయాలని అయితే మేము కోరుతున్నాం. ఇక తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి చాలా జోరుగానైతే చర్చ నడుస్తుంది. ఇక 400 ఎకరాలకు సంబంధించి కూడా అందులో పెద్ద ఎత్తున ప్రభుత్వం కుట్ర చేస్తున్నట్టు కూడా ఇక వాస్తవాలు అయితే ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. నిన్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కూడా దీని పట్లనైతే ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక పెద్ద ఎత్తున బాంబు పేల్చిర్రు. ఇక కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నేతలు కొంతవరకు అయితే మరి భయాందోళనకు గురయ్యారు. మరో పక్క చూసుకుంటే మరి కేటీఆర్ అయితే దాంట్లో భాగంగా ఒక ఎంపీ కూడా ఉన్నాడు. ఎంపీ కూడా వీళ్ళకి పూర్తి మొత్తంలో సహకరించిండు, బీజేపీ పార్టీ ఎంపీ అని ఏదైతే కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు. దీని పట్ల కూడా మరి తెలంగాణ కూడా ఎదురు చూస్తుంది. ఆ ఎంపీ ఎవరు, బీజేపీ పార్టీ సంబంధించిన ఎంపీ మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసేందుకు పనిచేస్తున్న అంశాలు కూడా చాలా పెద్ద ఎత్తున చర్చనైతే కొనసాగుతుంది. వాస్తవంగా మరి రేవంత్ రెడ్డికి సంబంధించి మరి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి 400 ఎకరాలు ఏవైతున్నాయో మరి అవన్నీ కూడా ఏదైతే ప్రభుత్వ భూములు ఏవైతున్నాయో అవన్నీ కూడా ప్రైవేటు వ్యక్తులకు దారదత్తం చేస్తాడనే అంశాలు కూడా మరి చర్చ నడుస్తుంది. దీని పట్ల కొంతమంది నిపుణులు ఎవరైతే ఉంటారో మరి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏదైతే ప్రభుత్వ వ్యతిరేక పనులు ఏవైతున్నాయో వాటిని కూడా మరి చూస్తున్నారు, అబ్జర్వ్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఇది ఒక ప్రభుత్వానికి గుణపాఠంగా మారబోతుందనే అంశాలు కూడా తెలుస్తున్నాయి. ఇక హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి మరి కేటీఆర్ అయితే నిన్న చాలా వరకు కూడా ఒక సెన్సేషనల్ వ్యాఖ్యలు అయితే చేశారు. నిన్న చేసినటువంటి ఏదైతే ప్రెస్ మీట్ ఉందో ఆ ప్రెస్ మీట్ వల్ల చాలా వరకు కూడా తెలంగాణ ప్రజలు కూడా నిజంగా ఇంత దారుణాన్ని కొడుగట్టిరా, మరి 400 ఎకరాలు మా కోసమే అమ్ముతుండని మేము అనుకున్నాం, కాకపోతే ఇదంతా కూడా వాళ్ళ కుట్రల కోసం చేస్తున్నారా, వాళ్ళ స్వార్థం కోసం చేస్తున్నారా అని కూడా మరి అందరూ తెలంగాణ సమాజం కూడా మొత్తం కూడా అనుకుంటుంది. ఇక కేటీఆర్ ఏం చెప్పిండు మరి నిన్నటి ఏదైతే ప్రెస్ మీట్ సమావేశంలో ఏం చెప్పిండు అనే అంశాల గురించి కూడా ఒకసారి చూద్దాం. 10,000 కోట్ల భారీ కుంభకోణం, కంచగచ్చిబౌలి భూముల్లో దేశంలో అతిపెద్ద ఆర్థిక మోసం, తెరలేపిన రేవంత్ సర్కార్, సహకరించిన బీజేపీ ఎంపీ. మరి తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే మరి బీజేపీ ఎంపీ కూడా దీనికి సహకరించిండని కూడా చెప్తున్నాడు. పూర్తిగా ఏదైతే ఏం జరిగిందంటున్నాడు, క్విడ్ ప్రోకో జరిగింది అక్కడ, అంటే సంథింగ్ ఫర్ థింగ్ అనేది అక్కడ చోటు చేసుకుందని కూడా కేటీఆర్ నిన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. మరి ఆ ఎంపీ ఇప్పుడు ఉన్నటువంటి 8 మంది ఎంపీలో ఆ ఎంపీ ఎవరనేది కూడా ఒక ఉత్కంఠకరమైన ఏదైతే ఆలోచనను అయితే రేకెత్తిస్తుంది. మరి అంత అవసరం ఏముంటుంది, ఇటు కాంగ్రెస్ ప్రభుత్వమో ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వంతో, అంటే కాంగ్రెస్ పార్టీ ఏమో ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం పోట్లాడుతుంటే ఇక్కడ తెలంగాణలో మాత్రం మరి తెలంగాణ బీజేపీ రెండు కలిసి పనిచేస్తున్నాయని ఇప్పటివరకే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలంతా కూడా కొద్ది
వరకు అయితే మరి ఆందోళన పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఎందుకంటే మరి అక్కడ చేస్తున్నటువంటి విధ్వంసాలను కాంగ్రెస్ పార్టీ తిప్పికొడుతుంది. ఇక్కడ రేవంత్ రెడ్డి సర్కార్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి విధి విధానాలను ఎప్పటికప్పుడు ఎండగట్టాల్సినటువంటి బీజేపీ పార్టీ నేతలే మరి ఆయనకు సహకరించడం కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు కూడా కొద్దిగా మరి భయాందోళనకు గురవుతున్నట్టు కూడా మనకు అర్థమవుతుంది. ఇక ఆధారాలతో బయటపెట్టిన కేటీఆర్ ఇక ఒకసారి చూద్దాం దీనికి సంబంధించి 400 ఎకరాలకు సంబంధించి మరి వీళ్ళు ఏం చేసిర్రు, ఆరోపణలు అయితే కేటీఆర్ చేసిండు, మరి ఎంతవరకు నిజం ఆయన ఆధారాలతో ఆరోపణ చేసిండు. ఏదో నామకే వాసి వీళ్ళు కాంగ్రెస్లో లేకపోతే బీజేపీ పార్టీలో బీఆర్ఎస్ పార్టీ మీద కావచ్చు, వివిధ పార్టీల మీద కావచ్చు, వివిధ వ్యక్తుల మీద కావచ్చు, ఏదైతే విద్యార్థుల మీద కావచ్చు నోటి మాటగా ఏదో ఆరోపణ చేస్తారు. అట్లా కాదు ఆరోపణ, కుండ బద్దలు కొట్టినట్టు ఎవిడెన్స్ తోటి సహా వచ్చి ప్రెస్ మీట్ అయితే పెట్టడం జరిగింది. ఇక అటవీ పర్యావరణ ఫారెస్ట్ చట్టాలు ఆర్బీఐ నిబంధనలను తుంగలో తొక్కి భూముల తాకట్టు పేరిట 10,000 కోట్ల దోపిడీకి కాంగ్రెస్ ప్రభుత్వం పథకం రచించింది. కంచగచ్చిబౌలిలోని 400 ఎకరాల్లో భూ కుంభకోణానికి సీఎం రేవంత్ రెడ్డి పాత్రధారి సూత్రధారి. ఓ బీజేపీ ఎంపీ సహకారంతో ఆయన నేరపూరిత కుట్రకు పాల్పడ్డారు. దీనిపై రిజర్వ్ బ్యాంకు, సెబీ, విజిలెన్స్ కమిషన్, సిబిఐ సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్కు ఫిర్యాదు చేస్తాం, కేంద్రం తక్షణమే విచారణ జరపాలంటూ కూడా కేటీఆర్ అయితే మరి అడిగిన పరిస్థితి మనం చూడొచ్చు. ఇక ఈ భూమికి సంబంధించి కూడా ఏదైతే సిబిఐ కావచ్చు, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ కావచ్చు, అదేవిధంగా ఈ అన్నిటికి కూడా మేము కాంప్లైంట్ ఇస్తాం. ఖచ్చితంగా కూడా దీంట్లో ఏదైతే సిబిఐ కూడా ఇన్వాల్వ్ కావాలి, అదేవిధంగా ఆర్బీఐని కూడా ఫ్రాడ్ చేసే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు రేవంత్ రెడ్డి చేసిండని కూడా ఏదైతే కేటీఆర్ అయితే వ్యాఖ్యలు చేసిర్రు. ఇక ఏదైతే బికాన్ సంస్థతో టీజీఐఐసి ఒప్పందం చేసుకునే నాటికి 400 ఎకరాల భూమి నిర్దిష్ట జాబితాలో ఉన్నది, నిషిద్ధ జాబితాలో ఉంది. మరి తనకు చెందనది, తన పేరిట ఎలాంటి హక్కు పత్రాలు లేని భూమిని టీజీఐఐసి ఎలా తాకట్టు పెట్టింది, ల్యాండ్ రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ కాకుండానే ఆ భూమి తనదే అన్నట్టుగా 10,000 కోట్ల రుణం ఎలా తీసుకుందని కూడా అడుగుతున్నటువంటి పరిస్థితి. ఒకసారి మనం కనుక ఆలోచిస్తే కనుక ఈ 400 ఎకరాలకు సంబంధించి మరి ఈ టీజీఐఐసికి సంబంధించి కూడా ఒప్పందం జరిగిన నాటికి మ్యూటేషన్ కాలేదు. మరి ఎట్లా వీళ్ళంతా కూడా ల్యాండ్ను కుదబెట్టిరు, మ్యూటేషన్ కట్టినటువంటి ల్యాండ్ను ఏదైతే ఐసిఐసి బ్యాంకుకు 10,000 కోట్లకి ఎట్లా ఏదైతే తాకట్టు పెట్టిరని కూడా ఏదైతే కేటీఆర్ అడుగుతున్నటువంటి పరిస్థితి. ఓకే, నిజమే, మన ఇంటికి సంబంధించి మ్యూటేషన్ కానీ డాక్యుమెంటేషన్ కానీ లేకపోతే వివిధ పత్రాలు అన్నీ ఉన్నప్పుడే బ్యాంక్ వాళ్ళన్నీ కూడా వెరిఫికేషన్ చేసి తాకట్లో తీసుకొని మనకు రుణాలు ఇస్తారు. కాకపోతే ఇక్కడ చూస్తే 400 ఎకరాల భూమి ఏదైతుందో దానిలో పూర్తి మొత్తంలో అడవి ఉన్నది. అదేవిధంగా చూసుకుంటే అది ప్రభుత్వ భూమి అని అధికారులు కూడా చెప్తున్నారు. మరి ఈ నేపథ్యంలో ఇటు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు మా భూమి అంటున్నారు, మరోపక్క హైదరాబాద్కు లంగ్ స్పేస్గా ఉన్నటువంటి ఏదైతే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఆనుకొని ఉన్నటువంటి ఏదైతే అడవి ఉందో దీన్ని అంతా ఏమాత్రం చూసుకోకుండా ఏదైతే 10,000 కోట్ల రుణం ఇచ్చినటువంటి బ్యాంక్ మీద ఖచ్చితంగా కూడా కేసు ఫైల్ చేయాలి, వాళ్ళని కూడా దీంట్లో పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఐసిఐసి బ్యాంక్ ఇట్లాంటి లోన్లు ఇస్తే రేపటి రోజున మరి ఇంకెంత దూరం పోతారో కూడా అర్థం చేసుకోవాలి. మరి ఈ 10,000 కోట్ల రుణానికి ప్రభుత్వం సంబంధించి 10,000 కోట్లకు సంబంధించి 169 కోట్ల ఏదైతే కమిషన్ తీసుకుందని కూడా చాలా పెద్ద ఎత్తున వార్త కూడా నడుస్తుంది. ఇక కేటీఆర్ సంబంధించి కూడా ఆయన చెప్పిండు, అది కమిషన్ అని మేము అనుకోము, అది లంచం అని మేము అనుకుంటున్నాం అని కూడా కేటీఆర్ చెప్పిండు. సుమారు 170 కోట్ల లంచం తీసుకుందని చెప్తున్నారు. ఒకవేళ నిజమే కనుక అనుకుంటే మన హైదరాబాద్ సిటీలో ఒక వెంచర్ కనుక ఒకవేళ మనం బ్రోకరైజ్ చేసి ఒకవేళ ఆ ఫ్లాట్ని కనుక లేకపోతే దానికి సంబంధించిన ఏదైనా ఫ్లాట్ అమ్మాలనుకుంటే ఆ భూమి ఎక్కువ అంటే విస్తీర్ణాన్ని బట్టి ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్లాట్ అమ్మితే తక్కువ మొత్తంలో నగదు అయితే దాన్ని ఎక్కువ రేటుకి అమ్ముతారు, అంటే ఎక్కువ కమిషన్కి అమ్ముతారు. ఎక్కువ కమిషన్ అంటే వాస్తవంగా హైదరాబాద్లో నడిచేదంతా కూడా పూర్తి మొత్తంలో ఇప్పుడు 1% నడుస్తుంది. మరి 1% నడిచినప్పుడు సుమారు 10,000 కోట్లకు 100 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. మరి 170 కోట్లు అంటే 70 కోట్లు అదనంగా ఎట్లా తీసుకున్నారని కూడా చాలా పెద్ద ఎత్తున కూడా మరి అనుమానం కూడా కలుగుతుంది. మరి ఈ అంటే ప్రభుత్వ భూములు అయినప్పుడు కూడా ఇంకా చాలా తక్కువ మోతాదులో తీసుకోవాలి. ఎక్కువ పెద్ద భూమి అంటే 400 ఎకరాలు కాబట్టి ఇంకా చాలా తక్కువ తీసుకోవాల్సి ఉండే. కాకపోతే మరి 170 కోట్లు ఎట్లా తీసుకున్నారు, ఇదంతా నిజంగానే మరి కమిషన్ బేస్డ్గా తీసుకున్నారా లేకపోతే ఏదో సంబంధిత శాఖల నుంచి మరి ఏమైనా వీళ్ళు లంచం తీసుకున్నారా అని కూడా అంశాలు కూడా నడుస్తున్నాయి. ఇక తనవి కాని 400 ఎకరాలను తనఖా పెట్టిన టీజీఐఐసి యాజమాన్య హక్కు లేకుండానే 10,000 కోట్లకు రుణం ఇప్పించినందుకు గాను దళారీ సంస్థకు 169 కోట్ల లంచం నిబంధనలన్నీ ఉల్లంఘించిన
కాంగ్రెస్ సర్కారు భూతంత్రం, అటవీ భూములను అమ్మడం చెల్లదని తెలిసి అడ్డదారిలో భూమి విలువను నిర్ధారించడంలోనే అసలు మతలాపు, చక్రం తిప్పిన బీజేపీ ఎంపీకి అనుచిత లబ్ధికి ఏర్పాట్లు, హెచ్సియు లాగే హెచ్ఎండిఏ భూములపై అదే స్కెచ్, సెబీ, ఆర్బీఐ, సివిసి, సిబిఐ, ఐఎఫ్సిఐకి ఆధారాలు ఇస్తాం, కేంద్రం వెంటనే భూకంపంపై దర్యాప్తు జరిపించాలి, స్పందించకపోతే రేవంత్తో బీజేపీ కుమ్మక్క అయినట్లే. ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ అయితే అన్నట్టు ఇక్కడ మనం చూడొచ్చు. ఇక ఒకవేళ కేటీఆర్ సంబంధించి బీజేపీకి సంబంధించి ఎంపీ మీదనే మరి ఆరోపణలు చేసిండు కాబట్టి ఖచ్చితంగా దీని మీద స్పందించి ఏదైతే ఇన్వెస్టిగేషన్ సంస్థలు ఉన్నాయి, సిబిఐ కావచ్చు, ఇంకా 10 అంటే ఇతరాత్ర సంస్థలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా విచారణ జరిపించాలి. ఒకవేళ విచారణ కనుక మీరు జరిపించకపోతే ఖచ్చితంగా మీరు కూడా ఇన్వాల్వ్ అయినట్టే. తెలంగాణలో నడిచేదంతా కూడా బీజేపీ కాంగ్రెస్ 2 పార్టీల కూటమితోటి నడుస్తున్నట్టు కూడా మనం అర్థం చేసుకోవాలంటూ కూడా కేటీఆర్ అయితే సంచలన వ్యాఖ్యలు చేసిరు. ఇక మొత్తానికైతే ఈ హెచ్సియుకి సంబంధించి కూడా మరి ఈ భూములపైన కూడా ఏదైతే దీనికి టీజీఐఐసికి ఎలాంటి హక్కులు లేవు దాన్ని అమ్మడానికి. పూర్తి మొత్తంలో మనం చూసుకుంటే కొంత విస్తీర్ణం వరకు ఉంటే కూడా అది అడవి అంటే చెట్లున్నా కూడా అది అడవిగానే పరిగణిస్తారు. అది ప్రభుత్వ భూములైనా ప్రైవేట్ భూములైనా కూడా అది ఖచ్చితంగా కూడా అడవి కిందనే పరిగణిస్తారు. దాన్ని ఖచ్చితంగా అటవీ శాఖ నుంచి పూర్తి మొత్తంలో ఉత్తర్వులు తీసుకోవాలి. కాకపోతే ఇక్కడ ప్రభుత్వ ల్యాండ్లో పూర్తి మొత్తంలో అక్కడ చెట్లుండి అడవిని తలపించే విధంగా నిజంగా అడవి ఉన్నా కూడా వీళ్ళు కూడా ఏదో పిచ్చి మొక్కలని పెద్ద పెద్ద ఉపన్యాసాలు అయితే ఇస్తున్నారు. మరి ఈ భూములకు సంబంధించి మరి మన ఇళ్ళలో ఒక ఎగ్జాంపుల్, మన ఇళ్ళలోనే ఒక చెట్టు నాటితే దాన్ని ఒకవేళ అది వృక్షమైనప్పుడు దాన్ని తీసేయాలంటే మనం సంబంధిత అధికారుల దగ్గర నుంచి ఫారెస్ట్ అధికారుల నుంచి పర్మిషన్ తీసుకుంటేనే ఆ చెట్లు కొట్టేస్తాం. ఒకవేళ కనుక మనం ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ఒకవేళ చెట్లు కొట్టేస్తే దాన్ని అటవీ శాఖ ఉల్లంఘనల కింద మన మీద కేసు బుక్ చేస్తారు, మనకు ఫైన్ వేస్తారు, అవసరమైతే జైలుకు కూడా పంపిస్తారు. మరి ఇక్కడ సుమారు లక్షలాది చెట్లను ఎలాంటి అనుమతులు లేకుండా అటవీ శాఖ నుంచి కూడా ఎలాంటి అనుమతులు లేకుండా పోలీసుల పర్యవేక్షణలో పూర్తి మొత్తంలో విధ్వంసం చేసే ప్రయత్నం అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ప్రయత్నం చేసింది. దీని మీద కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉంటాడో ఆయన కూడా ఖచ్చితంగా అటవీ సంరక్షణ చట్టం కావచ్చు, వన్యప్రాణుల సంరక్షణ చట్టం కింద ఖచ్చితంగా కేసు బుక్ చేసి ఆయనను కూడా జైలు పంపేయాలి. ఖచ్చితంగా ఈయనకు కూడా ఏదైతే చట్టంలో పరిమితులు ఉన్నటువంటి ఏదైతే యాక్ట్స్ ఉంటే అవన్నీ కూడా ఈయనకి ఇంప్లిమెంటేషన్ చేసి ఈయన కూడా తక్షణమే చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవాలని అయితే ఇక హైదరాబాద్ సంబంధించి చాలామంది మేధావులు కావచ్చు, అదేవిధంగా పర్యావరణ ప్రేమికులు కావచ్చు, విద్యార్థి నేతలు కావచ్చు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు కావచ్చు మరి ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇంకో అంశం చూస్తే సూచి నేలకు సూచి 50 అంశాల్లో అట్టడుగున భారత్ బీజేపీ పాలనలో దుర్భర స్థితిలోకి దేశం, ఆర్థిక సామాజిక ఆరోగ్య భద్రత ఆహార భద్రత పారిశ్రామిక రంగంలో దేశం అధోగతి, ద్రవ్యోల్బణం నిరుద్యోగత ఉత్పాదకత పౌర స్వేచ్ఛ సూచికల్లో ఆంధ్రపాతాలనికి కుండబద్దలు కొట్టిన చాట్ బట్ గ్రోక్. ఇక బీజేపీ పాలనలో దేశం అధోగతి పాలైంది. 50 సూచీల్లో భారత్ అట్టడుగున నిలిచింది. తమ పాలనలో దేశం దేద్వీపమానంగా వెలుగుతున్నట్టు బీజేపీ చేసుకుంటున్న ప్రచారం బూటకమని ఏఐ చాట్బాట్ గ్రోకు కుండబద్దలు కొట్టింది. ఇక దేశ ప్రగతికి కీలకమైన ఆర్థిక సామాజిక విద్య వైద్య పారిశ్రామిక రంగాలతో పాటు భద్రత లింగ సమానత్వం పౌర స్వేచ్ఛ నిరుద్యోగిత ప్రజాస్వామ్యం ద్రవ్యోల్బణం తదితర సూచికల్లో భారత్ అట్టడుగున నిలిచినట్టు కూడా ఇక్కడ మనం చూడవచ్చు. ఇక ఆనందమయ దేశాల్లో 118వ ర్యాంకుకు పతనమైంది. ఆకలి సూచీలో సుడాన్ రువాండా కాంగో వంటి అతిపెద్ద దేశాల కంటే అట్టడుగున స్థానంలో భారత్ నిలిచింది. పత్రికా స్వేచ్ఛలో భారత్ ర్యాంకు 140 నుంచి 159కి పడిపోయింది. ప్రజాస్వామ్య సూచీలో 2014లో భారత్ 27వ స్థానంలో ఉండగా ఇప్పుడు 47వ ర్యాంకుకు దిగజారింది. హెల్త్ అండ్ సర్వైవల్ ఇండెక్స్లో 2014లో 114వ స్థానంలో ఉండగా ప్రస్తుతం 142వ ర్యాంకుకు పడిపోయింది. పింఛన్ సూచీలో అట్టడుగున నిలిచిందంటూ కూడా ఏదైతే గ్రోక్ సంబంధించి ఏదైతే గ్రోక్ ఏఐకి సంబంధించి గ్రోక్ చెప్తున్నది. ఇక తెలంగాణకు సంబంధించి కూడా చాలా సందర్భాల్లో కూడా చాలామంది కూడా సోషల్ మీడియాలో కూడా వార్తలు కూడా వేసిరు. దీనికి సంబంధించి కూడా చాలా పెద్ద ఎత్తున కూడా ప్రచారం నడిచింది. తెలంగాణలో మరి మంచిగా పాలించినటువంటి
ఏదైతే పార్టీ ఏది ఉందంటే చాలా సందర్భాల్లో ఈ గ్రోకే చెప్పింది. అదేవిధంగా ఉత్తమ ముఖ్యమంత్రి ఎవరంటే కూడా ఈ గ్రోకే చెప్పింది. దరిద్ర ముఖ్యమంత్రి ఎవరంటే కూడా ఈ గ్రోకే చెప్పింది. తెలంగాణలో అభివృద్ధి అప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుంటాయంటూ కూడా ఈ గ్రోకే చెప్పింది. మరి వాస్తవాలు కూడా ఈ గ్రోకి సంబంధించి కూడా మరి బయట పెడుతుందనే నెపంతో కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇటు బీజేపీ పార్టీ కావచ్చు, పూర్తి మొత్తంలో గ్రోకును తెలంగాణలో అంటే భారతదేశంలో దీన్ని కూడా పూర్తి మొత్తంలో రద్దు చేయాలని కూడా మరి మండిపడుతున్నట్టు కూడా అర్థమవుతుంది. ఇక ఈ గ్రోకి సంబంధించి ఒకసారి చూద్దాం. మరి భారతదేశానికి సంబంధించి బీజేపీ కూటమి పాలనలో ఏ విధంగా ఉందంటే మనం నిన్న చూసినాం. ఏదైతే మన పక్క అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వారణాసిలో ఒక 19 ఏళ్ల బాలికను అతి క్రూరంగా 25 మంది మేజర్లు మైనర్లు కలిసి అతి కిరాతకంగా అత్యాచారం చేసిరు. ఆ బాలికల్ని కూడా సదర్ పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ చేసింది. అంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే బీజేపీ పాలిత ప్రాంతాల్లో కూడా అధ్వానపరమైన పరిస్థితులు నెలకొన్నట్టయితే మనకు తెలుస్తుంది. ఇక దేశానికి సంబంధించి కూడా అట్టడుగు స్థానాల్లో పడిపోయినట్టు కూడా ఏదైతే గ్రూప్ చెప్తున్నటువంటి పరిస్థితులు. ఇక విద్యుత్ డైరెక్టర్ల ఎంపికలో గోల్మాల్, అనర్హులను ఇంటర్వ్యూలకు పిలిచిన వైనం, భారీ మొత్తం చేతులు మారినట్టు ఆరోపణలు, నిందలపై హైకోర్టుకు వెళ్తామంటూ నిబంధనలపై కోర్టుకు వెళ్తాం అంటూ ఇంజనీర్లు. ఇక ఒకరి అర్హత లేవు, మరొకరికి 3 2 అర్హతలు లేనేలేవు. ఇలా విద్యుత్ సంస్థల డైరెక్టర్లు ఎంపిక అర్హత లేకుండా ఇంటర్వ్యూలకు పిలిచారు. దీన్ని బట్టి భారీగా అక్రమాలు చోటు చేసుకున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అర్హులను పక్కన పెట్టి అనర్హులకు డైరెక్ట్ పోస్టులు కట్టబెడుతున్నట్టు పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. ఈ వ్యవహారంలో భారీగా నగదు చేతులు మారిందని, కొందరు కోట్లు సమర్పించుకున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ట్రాన్స్కో, జెన్కో, దక్షిణ ఉత్తర డిస్కంల పరిధిలో డైరెక్ట్ నియామకానికి 2024లో జనవరిలో దరఖాస్తులు చేసుకున్నట్టు కూడా మనకు అర్థమవుతుంది. ఈ ఏదైతే విద్యుత్ డైరెక్టర్ల ఎంపికలనే గోల్మాల్ కాదు, చాలా సందర్భాల్లో కూడా మనం చూసినాం. ఇప్పుడు గ్రూప్ 1 సంబంధించి కూడా ఏదైతే అభ్యర్థులు ఉంటారో గ్రూప్ 1లో కూడా చాలా వరకు కూడా అవకతవకలు జరిగినాయి. ఏదైతే బీటెక్ 2024లో పాస్ అవుట్ అయినటువంటి విద్యార్థులు కూడా గ్రూప్ 1లో కూడా అర్హులయ్యారు. మరి మేము ఏళ్ళకేళ్ళు చదువుతున్నాం, మాకు యూపీఎస్సీలో కూడా మంచి ర్యాంక్ వచ్చింది, ఈ నేపథ్యంలో మాకు ఇంకా ఎక్కువ ర్యాంక్ రావాల్సింది, కేవలం ఎంత 100 మార్కులు 70 మార్కులు వచ్చినాయని చాలామంది విద్యార్థులు చెప్తున్నారు. దాంట్లో న్యూమరికల్గా చాలా వరకు బయటపడుతున్నాయి. ఏంటంటే హాల్ టికెట్లు సీరియల్గా ఉన్నట్టు, ఇంకో విధంగా 17-18 సెంటర్లో కూడా పూర్తి మొత్తంలో కూడా ఏదైతే అందులో ఉన్నటువంటి విద్యార్థులు ఎక్కువ శాతం కూడా మరి క్వాలిఫై అయినట్టు కూడా చాలామంది నిరుద్యోగులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు మనం చూసినాం. అదేవిధంగా మొన్న మన స్టూడియోలో నిరుద్యోగ చేసిన జనార్దన్ కూడా ఏదైతే నిరుద్యోగులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని కూడా ఇక్కడ చూపెట్టే ప్రయత్నం చేసిరు. పూర్తి మొత్తంలో గ్రూప్ 1లో చాలా వరకు అవకతవకలు జరిగినాయి అనే విషయాలు కూడా ఆధారాలతో సహా కుండ బద్దలు కొట్టినట్టు కూడా ఇక్కడ మనకు పూర్తి మొత్తంలో చూపెట్టే ప్రయత్నం చేసిండు. అంటే కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి అంటే చాలామంది అంటుంటారు కదా, కాంగ్రెస్ పార్టీలో అవినీతిమయం ఎక్కువ ఉంటుంది, అవినీతిగా కాంగ్రెస్ పార్టీ మొదటి స్థానంలో నిలుస్తాయని చెప్తారు. మరి వాస్తవంగానే అలాంటి పరిస్థితులే నెలకొన్నట్టు కూడా మనకు అర్థమవుతుంది. మరి వీళ్ళు ఇస్తానటువంటి ఏదైతే 2 లక్షల ఉద్యోగాలు దేవుడెరుగు కానీ ఇచ్చేటువంటి ఉద్యోగాల్లో కూడా ఎలాంటి కులమానాలు పాటించకుండా వాళ్ళకు సంబంధించిన వాళ్ళకో లేకపోతే డబ్బులు పెట్టినటువంటి వాళ్ళకో ఉద్యోగాలు వస్తున్నట్టు కూడా ఏదైతే కొంతమంది నిరుద్యోగులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలా సందర్భాల్లో కూడా మన వైఆర్ టీవీలో కూడా చాలా వాయిస్లు కూడా ఇచ్చారు. మొత్తానికైతే జీవో నెంబర్ 29 అంశం కూడా, అదేవిధంగా జీవో నెంబర్ 31 సంబంధించి ఉద్యోగులు కూడా చాలా పెద్ద ఎత్తున వాపోతున్నారు. తెలంగాణలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెప్తున్నది నిరుద్యోగుల ప్రభుత్వం, నిరుద్యోగులే తెచ్చినటువంటి ప్రభుత్వం ఇది, నిరుద్యోగులు చేయబట్టే మా ప్రభుత్వం ఈరోజు మరి ప్రభుత్వం కూడా వచ్చింది, ఈ నిరుద్యోగులు చేయబట్టే కాంగ్రెస్ ప్రభుత్వం బతుకుతున్నదని చెప్తున్నారు. అలాంటి నిరుద్యోగులను మరి ఈరోజు గొంతు నొక్కి వాళ్ళ పీక విసికే ప్రయత్నం అయితే కాంగ్రెస్ సర్కార్ అయితే చేస్తుంది. ఒకసారి ఆలోచించాలి. ఈరోజు కనుక నిరుద్యోగులు కనుక ఒకవేళ ఏదైతే నిరుద్యోగ చైతన్య యాత్ర పెట్టకుంటే కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా ఓట్లు వస్తుండే, కాంగ్రెస్ పార్టీ ఎక్కడికి పోతుండే, థర్డ్ స్థానంలో ఉంటుండే. కేవలం నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీ వస్తే మాకు అంటే సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు వస్తాయి, మా అందరికి కూడా నిరుద్యోగ భృతి వస్తుంది, మేము చాలా సంతోషంగా ఉండొచ్చు
అశోక్ నగర్లో రాహుల్ గాంధీ కూడా వచ్చి మాకు హామీ ఇచ్చిండు అని వాళ్ళు మీ అందరికీ గంపగుద్దినట్టు ఓట్లు వేయించారు. మరి ఈరోజు మీరు అధికారంలోకి వచ్చిరు, కాకపోతే వాళ్ళందరినీ కూడా మీరు ఉద్యోగులు అయ్యారు, వాళ్ళందరినీ నిరుద్యోగులు చేసారు. ఇక ఇచ్చే ఉద్యోగాలలో కూడా పారదర్శకత లేకుండా ఇష్టం ఉన్నట్టు కూడా అవకతవకలు జరుగుతున్నాయని కూడా వార్తలలో కూడా మనం చాలా సందర్భాల్లో చూసినాం. ఇక ఒక రైతుకు సంబంధించి ఏం చేసిండంటే ఆయన పండించినటువంటి పంటను పూర్తి మొత్తంలో ధాన్యాన్ని కూడా తగలబెట్టిండు. మరి రైతుకు వచ్చిన ఇబ్బంది ఉంది. ఇక్కడ ఫోటో కూడా ఉంది, కానీ చూపెడితే అది లిమిట్ పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి చూపెట్టలేకపోతున్నాం. ఇక రైతు ఇక్కడ ఒక ఫోటో ఉంది, ఆ ఫోటోలో రైతు కూడా ఆయనకు వచ్చినటువంటి ఆయన పండించినటువంటి ధాన్యాన్ని ఏదైతే కేంద్రంలోనే పూర్తి మొత్తంలో కాలబెట్టిన దాఖలాలు ఉన్నాయి. దాని గురించి మరి రైతు ఎందుకు అట్లా నరాజ్ అయిన అంశాల గురించి కూడా ఒకసారి చూద్దాం. 6 కాలం శ్రమించి పండించిన పంటను ప్రభుత్వం మద్దతు ధరకు కొనకపోవడంతో రైతు కన్నెర చేశాడు. సూర్యాపేట జిల్లా మునగాల మండలం రేపాలకు చెందిన బత్తుల లింగరాజు 5 ఎకరాలు కౌలుకు తీసుకొని పండించిన 70 బస్తాల ధాన్యాన్ని సూర్యాపేట మార్కెట్కు తీసుకువచ్చాడు. తక్కువ ధర పలకడం, పెట్టుబడి కూడా రాకపోవడంతో కలత చెంది ధాన్యాన్ని నిప్పు పెట్టాడు. 2 రోజులుగా అన్నం తినకుండా వడ్ల రాశి వద్ద పడుకున్నానని, ఇంత చేసి మద్దతు ధర దక్కపోవడంతో బతుకుడు ఎట్లా అని ఆయన ప్రశ్నించారు. నిజంగా ప్రభుత్వానికి ఇది ఒక షేమ్ఫుల్ న్యూస్. ఎందుకంటే ప్రభుత్వం చెప్తుంటుంది ప్రతి క్షణం కూడా రైతుల ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం అని చెప్తుంటుంది, రైతుల సంక్షేమమే మా ధ్యేయం అని చెప్తుంటుంది. వీళ్ళు కూడా ఎక్కడి పోయినా కూడా నాగలను పట్టుకొని ఫోటోలో పోజులు ఇస్తుంటారు. మరి రైతు వెళ్ళి స్వయంగా ఆయన పండించినటువంటి 6 కాలం పండించినటువంటి ధాన్యాన్ని నిప్పుపెట్టి ప్రభుత్వం మీద మండిపడ్డ దాఖలాలు చూసినాం. ఆయన 2 రోజులు తిండి తిప్ప లేకుండా మరి ఆయన ఎంత ఇబ్బందులకు గురయ్యిండు, ఆయన ఎంత సఫర్ అయితే ఆ పండించినటువంటి ధాన్యాన్ని అంటుపెట్టే దాఖలాలు ఉంటే ఒకసారి అర్థం చేసుకోవాలి. ఈ రైతుకు సంబంధించి మరి మీరు 1 నిమిషమో లేకపోతే 1 నిమిషం లేట్ అయితేనో తిండికి లంచ్ బ్రేకో లేకపోతే ఏదైతే ఈవినింగ్ స్నాక్స్ లేట్ అయితేనో మీరు మీ దగ్గర ఉన్నటువంటి మీ పిఎల్ని కావచ్చు, మీ అటెండర్లను కావచ్చు తిడతారు, ఇష్టం ఉన్నట్టు దుష్ప్రచారాలు ఆడతారు, వాళ్ళ మీద దారుణంగా తిడతారు. మరి ఇక్కడ ఉన్నటువంటి రైతు 2 రోజులు తినకుండా వడ్లు ఎప్పుడు కొంటారా, మరి నాకు మంచి రేట్ వస్తుందా రాదా అనే ఉద్దేశంతో 2 రోజులు వెయిట్ చేసినా కూడా మద్దతు ధర రాలే. మరి రైతుకు ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుందో చూడాలి. ఇక కౌలు రైతు అంట ఆయన 5 ఎకరాలు కౌలు తీసుకొని పండించిండట. మరి ఈ పంటకు సంబంధించి మరి అప్పులు ఏమైతాయో కానీ ఆ రైతు ఆ యజమాని కూడా కౌలు డబ్బులు కట్టాలి కాబట్టి పూర్తి మొత్తంలో ఆయన ఈ ఏదైతే ఆర్థిక కాలం మొత్తం కూడా దెబ్బతిన్నట్టు కూడా మనకు అర్థమవుతుంది. వాళ్ళ కుటుంబ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో, వాళ్ళ బిడ్డలు ఏ విధంగా ఉన్నదో, వాళ్ళ కుటుంబం ఎట్లా వెళ్తుందో ఈ నేపథ్యంలో రైతు మరి పాప ఆయనకు ఉన్నటువంటి పండించిన పంటను కూడా పూర్తి మొత్తంలో ఏదైతే కాల్ చేసిందంటే అక్కడ మనకు ఆయన ఎంత ఆక్రోశానికి గురైతే ఈ విధంగా రెస్పాండ్ అవుతాడనేది కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఇక రైతుల పరిస్థితి ఈ విధంగా ఉంటే హైదరాబాద్లో ఏదైతే మళ్ళా హైడ్రాకు సంబంధించి కూడా చాలా పెద్ద ఎత్తున మరి గతంలో ఏ విధంగా ఏదైతే మనం చూసినాం హైదరాబాద్ నగరంలో చాలా వరకు ఏదైతే చెరువు పక్కన ఉన్నటువంటి బఫర్ జోన్లు కావచ్చు, ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి ఏదైతే పేదల ఇళ్లను నోటీసులు ఇవ్వకుండా ఆదివారం పూట పొద్దున సమయంలో వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళని కూడా బయటికి ఇక్కచ్చి మొత్తం కూడా వాళ్ళ ఇల్లు కూడా మొత్తం ధ్వంసం చేశారు. వాళ్ళ సామాన్లు కూడా చిందరం వందరం అయిపోయినాయి. వాళ్ళు మరి రోడ్ సైడ్ బతికేటోళ్ళకు వాళ్ళకు డబ్బులు ఉండయి, వాళ్ళకు ఆస్తులు ఉండే ఏముండయి. సో వాళ్ళు మళ్ళీ అవన్నీ కూడా సంపాదించుకోవాలంటే వాళ్ళ సామాగ్రి కావచ్చు లేకపోతే వాళ్ళ గూడు ఏర్పాటు చేసుకోవాలంటే సంవత్సరాలు పడతాయి. అట్లాంటి వాళ్ళని కనికరం లేకుండా ప్రభుత్వం అసలు ఏమాత్రం కూడా కొద్దిగా కూడా జ్ఞానం లేకుండా వాళ్ళ మీద దౌర్జన్య కాండన అయితే చేసింది. మళ్ళా ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి సంబంధించి ఏదైతే తిరుపతి రెడ్డి సంబంధించి దుర్గం చెరువులో ఏదైతే ఎఫ్టీఏలో ఉన్నటువంటి ఇంటికి కేవలం నోటీసులు జారీ చేసి కోర్టు నుంచి ఏదైతే స్టే వచ్చే వరకు కూడా వెయిట్ చేసి ఆయనైతే కొద్దిగా మరి ఆయనకు ఒక లిమిటేషన్ ఇచ్చిర్రు. ఆయనకైతే పాపం మరి తిరుపతి రెడ్డికి ఆయనకు డబ్బులు లేవు, భూములు లేవు, జాగాలు లేవు, ఆయన చాలా ఇబ్బందులు పడుతాడు కాబట్టి మరి ఆయన రేవంత్ రెడ్డి సోదరుడానో లేకపోతే ఇంకే భావనతో ఆయన విడిచిపెట్టిర్రో ఆయనకు ఉపశమనం కల్పించిర్రో హైడ్రా అధికారులు తెలియదు. కానీ మరి ఇప్పుడు చెప్తున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారంటే సోషల్ మీడియాలో హైడ్రా రాబట్టికే ఏదైతే అక్రమాల్లో ఉన్నాయన్నీ కూడా బయటపడుతున్నాయి. పూర్తి మొత్తంలో హైడ్రా చాలా అద్భుతంగా పనిచేస్తుందని ప్రభుత్వం చెప్తుంది. హైడ్రా అధికారులు కూడా చాలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో చెప్పుకుంటున్నారు. మరి ఎక్కడన్నా పేదల ఇల్లు తప్ప పెద్దల ఇల్లు ఎక్కడన్నా ఒక్కటన్నా గులగొట్టిర్రా?
ఒక్కటన్నా జేబేరి కన్స్ట్రక్షన్ ఎవరిది? జేబేరి కన్స్ట్రక్షన్లు ఉన్నటువంటి ఒక ప్రహారీ గోడ అది చెరువు పరిధిలోకి వచ్చిందని దానికి వాళ్ళు నోటీసులు ఇచ్చి వాళ్ళు ఆ షెడ్లన్నీ తీసేసే వరకు కూడా సమయం ఇచ్చారు. మరి పేద ప్రజల పట్ల ఎందుకు వీళ్ళకు ఏమాత్రం కూడా కనీసం కూడా వాళ్ళ మీ పట్ల కొద్దిగా కూడా సానుభూతి ఉంటలేదు, వాళ్ళ పట్ల ఎందుకు జాలు చూపెడతలేదు? వాళ్ళు ఓట్లు వేస్తేనే కదా ఈరోజు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి వస్తే మరి మాకు ఏదో చేస్తారని వాళ్ళు చాలా పెద్ద ఎత్తున ఆశించారు, పెద్ద పెద్ద కళలుగా అన్నారు. రేవంత్ రెడ్డి వస్తే మా పేద ప్రజలకు ఏదో చేస్తా అన్నాడు, మరి పేదల ప్రభుత్వం అని చెప్పిండు, ఇంద్రమ్మ పాలన అన్నాడు. మరి ఇంద్రమ్మ పాలన అంటే ఇండ్లు కట్టిన పాలన చూసినాం కానీ ఇండ్లు కూల్చేసే పాలన అయితే మేము ఎప్పుడు చూడలే. మరి ఈ రకంగా హైడ్రాని పెట్టి మా బతుకులన్నీ కూడా రోడ్ల మీద వేస్తున్నారు రేవంత్ రెడ్డి అని కూడా చాలా సందర్భాల్లో జనాలంతా కూడా రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేసిరు. చాలా సందర్భాల్లో ఏదైతే హిమాయత్ నగర్లో దగ్గరలో ఉన్నటువంటి కొద్ది ఏరియాలో కూడా అక్కడ ఉన్నటువంటి ఫుట్పాత్ మీద అమ్ముకునేటువంటి ఏదైతే వెండర్స్ ఉంటారో, ఫుట్పాత్ వెండర్స్ ఉంటారో వాళ్ళని కూడా కనికరం లేకుండా వాళ్ళ షెడ్లన్నీ కూలగొట్టి నోటీసులు ఇవ్వకుండా వాళ్ళలో ఉన్నటువంటి సామాగ్రి అంతా కూడా రోడ్ల మీద పడేసి మొత్తం కూడా బుల్డోజర్లతో దొక్కించి విధ్వంసానికి అయితే తెరలేపారు. హైడ్రాను ఎక్కడ కూడా తప్పు పడట్లేదు, హైడ్రా చేస్తున్నటువంటి విధానాలను తప్పు పడుతున్నాం. ఎందుకంటే హైడ్రా అధికారిగా ఉన్నటువంటి కమిషనర్ రంగనాథ్ కూడా చాలా వరకు ఆయన గొప్ప పోలీస్ ఆఫీసర్, అందరికీ తెలిసిన విషయమే. మరి వీళ్ళ పట్ల ఎందుకు ఇంత దారుణంగా వ్యవహరిస్తున్నాడు అని అర్థమైతలేదు. ఇక బక్క జేషన్కి సంబంధించి కూడా ఆయన మరి రంగనాథ్ ఇల్లు కూడా యూసఫ్ నగర్లో ఆయన ఇల్లు కూడా ఎఫ్టీఎల్ పరిధిలో ఉంది, ఆయన ఇల్లు కూడా చెరువులోనే కట్టిండని కూడా ఆయన చాలా పెద్ద ఎత్తున ఆరోపణ చేసిండు. దీన్ని మరి ఈ రంగనాథ్ కూడా ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా దానికి సంబంధించి కూడా అంశాలు కూడా ఎక్కడ కూడా మరి బయట పెట్టిన దాఖలు లేవు. మరి ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు ఫస్ట్ ఇంటి నుంచే ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలంటారు. మరి మీ ముఖ్యమంత్రులు కావచ్చు, మంత్రులది కావచ్చు, ఎమ్మెల్యేలది కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నాయకులది కావచ్చు, వాళ్ళందరి ఇండ్లు అంటే ఎవరిదైతే అక్రమ నిర్మాణం అయిందో, అందరిని అంటలేను, కేవలం అక్రమ నిర్మాణం అయింది ఇండ్లు ఏవైతుంటాయో అవన్నీ కూలగొట్టిన తర్వాత పేదల జోలికి పోవాలి. వాళ్ళకు కూడా స్థిరమైన నివాసం ఏర్పాటు చేసి వాళ్ళని వేరే దగ్గర తీర్చిన తర్వాత ఇండ్లన్నీ కూలగొట్టాలి. మళ్ళీ వీళ్ళు స్థిరమైన నివాసం అంటే ఏం చేస్తారు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు పంపిస్తున్నాం అంటారు. ఆ డబుల్ బెడ్రూమ్ ఇంట్లో చాలా వరకు గతంలోనే అలర్ట్ అయిన వాళ్ళు కోటి ఆశలతోటి మాకు ఇల్లు శాంక్షన్ అయింది, మీ ఇళ్ళల్లో కూడా వెళ్తామని కోటి ఆశలు పెట్టుకొని గతంలోనే కొంతమంది ఉన్నారు. మరి వీళ్ళని తీసుకుపోయి దాంట్లో వేయడం వల్ల ఈ మూసీబాదులకు కావచ్చు, హైదరాబాద్లకు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్లో ఉన్నటువంటి ఏదైతే చాలా వరకు కూడా గొడవలు జరిగిన పరిస్థితులు కూడా మనం చూసినా. ఒక్కసారి ఆలోచించి ప్రభుత్వం కూడా కొద్దిగా పేదల పట్ల అంటే మీరు ఇచ్చినటువంటి హామీ అంత కాకుండా కూడా ఎంతో కొంత పేదల పట్ల కొద్దిగా సానుభూతి చూసి వాళ్ళని కొద్దిగా వాళ్ళ పట్ల ఆలోచించి వాళ్ళను కొద్దిగా మంచి అంటే మీరు ఆక్రమణకు గురైంది నిజమే అంటే వాళ్ళకు కొద్దిగా టైం ఇచ్చి మరి వాళ్ళు నిజంగానే ఆక్రమించి కట్టుకున్నారు అనుకుంటే వాళ్ళకి టైం ఇచ్చి వాళ్ళను సురక్షిత ప్రాంతాలకు చేర్చినాక ఇల్లు విధ్వంసకరంగా కూల్చుకోరి, లేకపోతే బుల్డోజర్లు పెట్టి తుక్కుతుక్కి తర్వాత విషయం. కానీ వాళ్ళని ఉన్న పలంగా గుడిసెలు కాల్ చేయవనుడు, వాళ్ళు ఏట్లుపోలేని స్థితిలో వర్షాలలో తడుచుడు, ఎండలేండు, ఇవన్నీ పరిస్థితులు చూస్తుంటే ప్రభుత్వాన్ని ఎవరో కూలగొట్టుడు కాదు, మీ ప్రభుత్వాన్ని మీరే కూలగొట్టుకున్నట్టుగా అయితే కనబడుతుంది. ఇక మొత్తానికైతే హైడ్రా విషయం అట్లుంటే మనం చూస్తున్నాం. రైతులకు సంబంధించి కూడా ఏదైతే చాలా సందర్భాల్లో చెప్తున్నాం, రైతులకు సంబంధించి సాగునీరు కూడా చాలా గ్రామాలకు అందట్లేదు, దానివల్ల కూడా పంట పొలాలు ఎండిపోతున్నాయి. గతంలో కంటే మీరు ఎక్కువ దిగుబడి తెప్పిస్తామని చెప్పారు, లాస్ట్ టైం కూడా ఎక్కువ దిగుబడి తెప్పించామని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా మరి ప్రకటించిండు. సో ఈ నేపథ్యంలో ఈ ఎండాకాలంలో పంట ఎగుబడి ఎక్కువేమో కానీ పంటలు కూడా వండలేనటువంటి సిచ్యువేషన్స్ అయితే చాలా చోట్ల కూడా కనబడుతున్నాయి. ప్రతిపక్షాలు గెలిచినా ఎవరు గెలిచినా కూడా ఆ ప్రాంతంలో ఖచ్చితంగా మీ ప్రభుత్వం ఉంది కాబట్టి మీకు ఖచ్చితంగా బాధ్యత ఉంది కాబట్టి ఆ ప్రజలకు కావచ్చు, రైతులకు కావచ్చు సాగునీరు అందించి వాళ్ళని కూడా ఆదుకోవాలి. ప్రభుత్వం ఇంకా ముందుకెళ్ళాలంటే మంచి ఆవిష్కరణ చేయాలి, మంచి పనులు చేస్తేనే ముందుకెళ్తే తప్ప ప్రజా వ్యతిరేక పనులు చేసి ఇది హైడ్రా కావచ్చు, మూసీ కావచ్చు ప్రజలకు ఇబ్బందులకు గురి చేస్తే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళకు ఓటు అనే అవకాశం ఉన్నది. రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి, అదేవిధంగా లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి. మళ్ళీ 4 ఏళ్ళ తర్వాత ఖచ్చితంగా కూడా మళ్ళీ అసెంబ్లీ ఎలక్షన్ల వచ్చే అవకాశం ఉంటాయి. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా ఆలోచించి ప్రజల గురించి ఆలోచించి ముందుకెళ్తే బాగుంటుంది. ఎంతసేపు ప్రతిపక్షాల మీద పడి వాళ్ళ మీద కేసులు బుక్ చేసి వాళ్ళని జైలుకు పంపించాలనే ఆలోచన పక్కన పెట్టి, సరే న్యాయం కింద ఎవరైనా తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా కూడా అతిథులు కాదు, ఖచ్చితంగా ఎప్పటికైనా కూడా వాళ్ళకు ఖచ్చితంగా శిక్ష పడే అవకాశాలు ఉంటాయి. మీరు తప్పు చేసినా కూడా ఖచ్చితంగా రేపు రోజున ఖచ్చితంగా మీకు కూడా శిక్షలు పడతాయి. ఇట్లాంటి పిచ్చి పనులు మానుకొని
ప్రజల మంచి గురించి ఆలోచించి ప్రజల సంక్షేమం గురించి ఆలోచించి మీరు ఇస్తానటువంటి 6 గ్యారెంటీలు కావచ్చు, మీరు ఇస్తానటువంటి 6 గ్యారెంటీలు కావచ్చు, 420 హామీలు ఏవైతున్నాయో అవన్నీ కూడా ప్రజలకు అందజేసిన తర్వాత ప్రతిపక్షాల మీద మీరు కుట్రలు చేయవచ్చు. ఫస్ట్ వాళ్ళు కూడా అదే అడుగుతున్నారు. మీరు ఇస్తానటువంటి హామీలు ఏవైతున్నాయో అవన్నీ నమ్మి మీకు ఓట్లు వేసిర్రు, మమ్మల్ని ప్రతిపక్షంలో ఉంచారు, మా బాధ్యత మేము నిర్వర్తిస్తున్నాం కనుకనే మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. మీరు ఖచ్చితంగా మీరు ఇస్తానటువంటి హామీలు ప్రతి ఒక్కటి కూడా అమలు చేయండి, మిమ్మల్ని వేరే ఏం మేము డిమాండ్ చేస్తలేమని కూడా ప్రతిపక్షాలు కూడా మిమ్మల్ని అడుగుతున్న సందర్భాలు కూడా చూసాం. ఇక సో ఫైనల్గా వైఆర్టీవీకి సంబంధించి మేము చాలా చోట్ల ప్రజల సమస్యలు ఏమున్నా కూడా ఈ ప్రజలకు కావచ్చు పాలక వర్గానికి కావచ్చు చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. సో ఈ నేపథ్యంలో ఉన్నట్టు నిక్కచ్చిగా ప్రజలకు చేరవేస్తున్నాం. కానీ ఇది ప్రభుత్వం సంబంధించిన నేతలు కొంతమంది వైఆర్టీ మీద దాడి చేయాలని ఉపంతో చాలా సందర్భాల్లో కేసులు పెట్టిరు, అరెస్టులు చేసిరు, జైలు పంపించే ప్రయత్నం కూడా చేసిరు. చివరికి ఇట్లనైనా వింటలేరు, ఇట్లనైనా చేస్తలేరనే ఉద్దేశంతో చివరిగా ఛానల్ మీద దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక రీచ్ ఏమో లక్షలలో చూపెడుతుంది, లైకులు వేలల్లో చూపెడతాయి, వీడియో వ్యూస్కి వచ్చేసరికి 100,000 చూపెడుతుంది. కారణం ఏంటంటే మాకు తెలిసిన సమాచారం ఏంటంటే ఛానల్ మీద చాలామంది ఏదైతే ఒక టీంని ఏర్పాటు చేసి ప్రభుత్వం సంబంధించిన కొంతమంది ఒక టీంని ఏర్పాటు చేసి ఛానల్ మీద ఏదైతే రిపోర్ట్లు కొట్టిస్తున్నారో దానివల్లనే ఛానల్ ఏదో రీచ్ పెరిగినా కూడా వ్యూస్ పోవట్లేదు, దీనివల్ల కూడా డ్యామేజ్ జరిగే అవకాశాలు ఉంటాయని చెప్తున్నారు. సో దీని అన్నిటికీ కట్టడి ఉండాలంటే ప్రజలు ఎప్పటికప్పుడు సపోర్ట్ చేయాలి. ఖచ్చితంగా వైఆర్టీవీకి సంబంధించి కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అదేవిధంగా ప్రతి ఒక్క వీడియో కూడా లైక్ చేయాలి. ఏదైతే వీడియో ఉంటుందో వైఆర్టీవీకి సంబంధించిన వీడియో ఉంటుందో మీరు మీ సమీపంలో ఉన్న వాళ్ళకు కావచ్చు, అదేవిధంగా మీ బంధువులకు కావచ్చు, స్నేహితులకు కావచ్చు, మీ ఏదైతే వాట్సాప్ గ్రూపులో షేర్ చేసి ఖచ్చితంగా వైఆర్టీవీకి మీ యొక్క సపోర్ట్ ఇవ్వాలని అయితే మేము కోరుతున్నాం. ఇక వైఆర్టీవీకి సంబంధించి కూడా గతంలో చాలా వరకు ప్రజల పక్షాన పోరాడింది, కేసుల పాలైంది, ఆక్రమ కేసులు వేసిరు, జైలుకి పంపించే ప్రయత్నం చేసిరు. కాబట్టి ఖచ్చితంగా మీ యొక్క ఆశీస్సులు వైఆర్టీకి ఉండాలని అయితే కోరుతున్నాం.